హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు వీక్లీ టెస్ట్ 4 జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సంజ్ఞానాత్మక వికాస దశల గుండా పయనిస్తున్న కొలది శిశువు ఈ విధంగా మారుతాడు. మనకు ఏ విధంగా మారుతాడు అంటే, ఇంద్రియ చలనాత్మక చర్యలపై ఆధారపడే స్థితి నుండి అమూర్త ఆలోచన చేయు దిశగా మారుతాడు. మనకు ఇది పియాజే చెప్పిన ప్రకారంగా 4 దశలు జరుగుతాయి. ఇంద్రియ చాలక దశ నుంచి అమూర్త చాలక దశ వరకు 4 దశలు జరుగుతాయి. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ పియాజే ప్రకారం ఈ క్రింది వానిలో అభ్యసనానికి తప్పనిసరి. ఏది మనకు తప్పనిసరి అని అంటే, జీన్ పియాజే ప్రకారం పరిసరాలతో అభ్యాసకుని యొక్క క్రియాశీల భాగస్వామ్యం అనేది మనకు అభ్యసనానికి తప్పనిసరి అని జీన్ పియాజే పేర్కొన్నారు. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సాంఘిక వికాస దశల్లోని పిల్లలు నేనెవరు, సంఘంలో నా స్థానం ఏంటి, నేనేం చేయాలి, ఎలా ప్రవర్తించాలి లాంటి ప్రశ్నలతో సతమతమవుతుంటారు. ఇక్కడ మనకు గుర్తింపు కోసం పాకులాడుతూ ఉండే దశ ఏది అంటే మనకు కౌమార దశ. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక శిక్ష అనే భావన తుడిచిపెట్టి ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయతలు పిల్లలపై చూపించాలని వీరి భావన. మనకు ఈ స్టేట్మెంట్ మనకు ఎవరు ఇచ్చారంటే, సిగ్మండ్ ఫ్రైడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. కావున ఆప్షన్ 2 అనేది సరైనది. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారము ప్రేమ అను సద్గుణము ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. మనకు ప్రేమ అనే సద్గుణము ఏ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిలో ఏర్పడుతుంది అంటే, సన్నిహితం లేదా ఏకాంతం ద్వారానే మనకు ప్రేమ అనే సద్గుణం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనోసాంఘిక వికాస దశలు సంబంధించి సరైనది. మనకి ఏది సరైన జత అవుతుంది అంటే, ఆప్షన్ 2 క్రీడ మరియు చొరవ. క్రీడా దశలో చొరవ లేదా అపరాధ భావన అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్యం అనే గుణం ఏర్పడుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, నియోఫ్రాయిడన్ అనగా ఏమి అంటే, మనకు ఫ్రాయిడ్ పేర్కొన్న విశ్లేషణ సిద్ధాంతంను సమర్థిస్తూ మనోలైంగిక వికాస దశలతో విభజించే వారినే మనకు నియోఫ్రాయిడన్ అని అంటారు. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. మనకు స్టేట్మెంట్ ఏ, సత్యం మంచును నీరుగా మారడాన్ని గమనించాడు, కానీ నీరును తిరిగి మంచుగా మారవచ్చా అని అడుగుతాడు. ఇక్కడ మనకేముంది అంటే, విపర్యాత్మక భావన లోపం అనేది స్టేట్మెంట్ ఏలో ఉంది. కావున ఈ వ్యక్తి ఏ దశలో ఉంటాడు అంటే, సత్యం అనే వ్యక్తి మనకు పూర్వ బాల్య దశలో ఉంటాడు అని చెప్తాము. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, రాధాకృష్ణ మంచు నీరుగా మారడాన్ని చూశాడు, తిరిగి నీటిని మంచుగా మారవచ్చని పేర్కొంటున్నాడు. అయినా సత్యం, రాధాకృష్ణలు ఈ దశలో చెందుతారు. మనకు రాధాకృష్ణకు విపర్యాత్మక భావన లోపం లేదు కాబట్టి ఆ భావన లోపం ఏ దశలో తీరుతుంది అంటే, మనకు మూర్త ప్రచాలక దశలో ఆ లోపాన్ని అధిగమిస్తాడు. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సౌందర్య ముందే ఒక శుద్ధ మొక్కను శుద్ధ పొడిగా మార్చి ఆ శుద్ధ పొడి నుంచి మరలా శుద్ధ మొక్కను చేయవచ్చా అని అడిగినప్పుడు చేయవచ్చు అని తెలుపుటను ఈ భావన మరియు ఆమె కల దశ దీనికి కారణము. మనకు విపర్యాత్మక భావన అనేది అవుతుంది. ఈ విపర్యాత్మక భావన మనకు ఏ దశలో ఏర్పడుతుంది అంటే, పూర్వ ప్రచాలక దశలో ఏర్పడుతుంది. కావున మనకు ఆప్షన్ 1 విపర్యాత్మక భావన మూర్త ప్రచాలక దశ పరివర్తనలపై దృష్టి నిలపడము అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారము చాలకాల రూపంలో కల స్కిమాటాలు ప్రచాలకాలుగా మార్పు చెందుతాయి. ఇది మనకు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారము సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము పూర్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. పూర్వ ప్రాథమిక పాఠశాలలో అంటే మనకు 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అని అర్థం. ఈ 3 నుంచి 6 సంవత్సరాలు కలిగిన వారు ఏ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు అంటే, చొరవ లేదా అపరాధ భావన క్రీడా దశగా చెప్పుకుంటాము. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ పేర్కొనిన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి ఏది చెందనిది అంటే, మనకు ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి
స్తబ్దత అనేది మనకు సరికాని సాంఘిక క్లిష్ట పరిస్థితి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీను సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఉత్పాదక కృత్యాల్లో పాల్గొంటాడు అయినా తాను ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? మనకు ఉత్పాదక కృత్యాల్లో పాల్గొనేది ఏది అంటే మనకు ఉత్పాదకం లేదా స్తబ్దత అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ మరియు అపరాధం ఈ దశ ఫలితంగా జరుగుతుందని పేర్కొనే సిద్ధాంతము. మనకు చొరవ అపరాధం అనేది ఏ దశలో ఉంటుంది, ఏ సిద్ధాంతంలో ఉంటుంది అంటే లైంగిక వికాసంలో ఉంటుంది. కావున మనకు లైంగిక వికాసం అనేది ఫ్రాయిడ్ది, సాంఘిక వికాసం అనేది మనకు ఎరిక్సన్ ప్రకారం. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమము ఏది మనకు సరైన వరుస క్రమం అవుతుంది అంటే ఫస్ట్ పాత్ర గుర్తింపు తర్వాత సన్నిహితం తర్వాత ఉత్పాదకత తర్వాత చిత్తశుద్ధి అనేది మనకు సరైనది అవుతుంది. మిగిలినవి మనకు సరికానివిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమని తెలిపిన వారు ఎవరు అంటే మనకు ఎరిక్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ నిర్వచనాన్ని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభ మరియు తోటి వారితో సహసంబంధాలు అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభము. మనకి ఏ దశ? ప్రాథమిక పాఠశాల దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అడుగుతున్నారు. మనకి ఏది అంటే శ్రమించడం లేదా న్యూనతా భావం. ఇది మనకు పాఠశాల దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్, ఈ సాంఘిక వికాస దశలలో వ్యక్తి తన ఆలోచనలను, తన భావాలను, తన సిద్ధాంతాలను అనుగుణంగా వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకొని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏ దశలో సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటే మనకు ఆప్షన్ 1 పూర్వ వయోజన దశలో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము పూర్వ వయోజన దశలో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే మనకు సన్నిహితం లేదా ఏకాంతం అనేది మనకు పూర్వ వయోజన దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ద టీచర్ ప్రైజ్డ్ ద బాయ్. దీనికి మనం ఏది ఆన్సర్ అవుతుంది అంటే ప్రైజ్డ్ అనేది V2 కాబట్టి సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ఓకే, సింపుల్ పాస్ట్ ఉంది కదా, సింపుల్ పాస్ట్ ఉంటే మనకు ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు కాబట్టి ఒక హెల్పింగ్ వర్బ్ వాడాలి. వాజ్ కానీ వర్ కానీ అనే హెల్పింగ్ వర్బ్ అనేది వాడాలి. ద బాయ్ వాజ్ ప్రైజ్డ్ బై ద టీచర్. ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ప్యాసివ్ ఫామ్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఈజ్ రైటింగ్ అని ఉంది. ఈజ్ రైటింగ్ V4 ఉంది కాబట్టి బీయింగ్ అనేది వాడతాము. కాబట్టి ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్లో మనకు యాక్టివైజ్లో ఉంటే ఎలా మార్చాలి? ప్యాసివ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ V3గా ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ సింపుల్లో ఉంటే వర్ లేదా వాజ్ లేదా వర్ ప్లస్ V3గా ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మనము హ్యాజ్, హ్యావ్ బీన్ ప్లస్ V3గా వాడతాము. ఫ్యూచర్ సింపుల్గా ఉంటే విల్ బీ ప్లస్ V3గా వాడతాము. మనకు ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ప్యాసివ్ ఫామ్. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దానికి ఇంకొక హెల్పింగ్ వర్బ్ రాయాలి. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 సరైన ఆప్షన్గా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇన్కరెక్ట్ పేరు ఏది అంటే మనకు ఆప్షన్ 4 చూద్దాము. మస్ట్ రైట్ ఉంది. మస్ట్ అనే మోడల్ వర్బ్స్ పక్కన ఎప్పుడు కూడా V1 వర్బ్ ఫామ్ 1 ఉండాలి. ఇక్కడ వ్రోట్ అనేది వర్బ్ ఫామ్ 2 ఉంది. కావున ఆప్షన్ 4 అనేది మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. షీ సెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఓకేనా, ఇక్కడ మనకు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఉంది. హ్యావ్ కంప్లీటెడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్గా రాయాలి. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ వర్క్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. యు ఆర్ క్లవర్ అనేది ఉంది మనకు. ఈ సెడ్ టు మీ యు ఆర్ క్లవర్. సెడ్ టు ఉంటే టోల్డ్ అనేది వాడాలి కాబట్టి హీ టోల్డ్ మీ దట్. ఐ వాజ్ క్లవర్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ. అక్కడ ప్లీజ్ హెల్ప్ మీ అనేది మనకు రిక్వెస్టెడ్ కాబట్టి హీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హిమ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హీ సెడ్ లెట్ us స్టార్ట్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏది దీనికి కరెక్ట్ అవుతుంది అంటే షీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ స్టార్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. ఇక్కడ ప్రపోజ్డ్ అనేది మనకు సరైన ఇది అవుతుంది. ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దే ఆర్ రిపేరింగ్ ద రోడ్. కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఏదవుతుంది అంటే మనకు ఆర్ రిపేరింగ్. యాక్టివ్ వాయిస్లో మనకు ఆర్ రిపేరింగ్ ఉంటే బీయింగ్ అనే వర్డ్ని మనం హెల్పింగ్ వర్బ్గా వాడాలి. ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అనేది మనకు సరైన ప్యాసివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. యూ మస్ట్ ఫాలో ద రూల్స్. మస్ట్ అనేది మనకు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇంకొకటి వాడాలి అంటే బీ అని వాడతాము. మోడల్ వర్బ్స్కి బీ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడతాం కాబట్టి ద రూల్స్ మస్ట్ బీ ఫాలోడ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ప్యాసివ్ ఫామ్. ప్యాసివ్ వాయిస్ మనం గుర్తించాలి. పీపుల్ స్పీక్ హిందీ ఇన్ మెనీ స్టేట్స్ అనేది మనకు యాక్టివ్ వాయిస్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి అంటే ఏమవుతుంది అంటే హిందీ ఈజ్ స్పోకెన్ ఇన్ మెనీ స్టేట్స్ అనేది సరైనది అవుతుంది. ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు. అది కాక మనకు ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనం ఈజ్ స్పోకెన్ అనేది కరెక్ట్ హెల్పింగ్ వర్బ్గా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బ్రిడ్జ్ అనేది మనకు ఉంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మార్చాలి అంటే కన్స్ట్రక్టింగ్ అనే V4 ఉంది. దానికి మనం ఇంకొక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలంటే బీయింగ్ అనేది యాడ్ చేయాలి. ఏ న్యూ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అనేది మనకు సరైన ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది మనకు. యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. ఇక్కడ షుడ్ అనే మోడల్ వర్బ్ ఉంది. మోడల్ వర్బ్కి ఇంకొక హెల్పింగ్ వర్బ్ రాయాలి అంటే బీ అనే మోడల్ వర్బ్ని రాస్తాము. ద ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఫాలోడ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. సమ్ సెంటెన్సెస్ విత్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కాంట్ బి చేంజ్డ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఇది మనకు సరైనది అవుతుంది. హీ స్లెప్ట్ వెల్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఇది మనకు స్టేట్మెంట్ బి అనేది సరికానిది అవుతుంది. ఎందుకంటే మనకు ఈ స్లెప్ట్ వెల్ అనే దాంట్లో ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంది కాబట్టి మనం స్టేట్మెంట్ బిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ రైట్ దిస్ లెటర్. ప్యాసివ్ ఫామ్ కనుక్కోమంటున్నాడు. హూ రైట్ దిస్ లెటర్. ఇక్కడ వ్రోట్ అనేది మనకు V2 ఉంది. ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని లేదా వార్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాము. దిస్ లెటర్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనేది ఉపయోగిస్తాము. బై హూమ్ వాజ్ దిస్ లెటర్ రిటర్న్ అనేది మనకు సరైన ప్యాసివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్. ఇక్కడ ఇన్కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్ ఏదవుతుంది అంటే ఆప్షన్ 3 అనేది మనకు ఇన్కరెక్ట్ ప్యాసివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకు అంటే మనకు నౌ అనేది యాక్టివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. దీన్ని ప్యాసివ్ వాయిస్లో దెన్ అని వాడతాము. ద రోడ్ ఈజ్ రిపేర్డ్ దెన్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాంక్ హ్యాజ్ ఇష్యూడ్ న్యూ గైడ్ లైన్స్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. మనకు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇంకొక హెల్పింగ్ వర్బ్ బీన్ వాడతాం కాబట్టి న్యూ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై బ్యాంక్ అనేది ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద కంపెనీ విల్ లాంచ్ ఏ న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్ అని ఉంది. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ మనకు ఏ న్యూ ప్రోడక్ట్ ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇంకొక హెల్పింగ్ వర్బ్గా మోడల్ వర్బ్స్కి బీ అనేది మనం వాడతాము. ఏ న్యూ ప్రోడక్ట్ విల్ బి లాంచ్డ్ బై ద నెక్స్ట్ మంత్ అనేది మనకు సరైనది అవుతుంది. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. దే విల్ అనౌన్స్ ద రిజల్ట్ టుమారో. విల్ అనేది మోడల్ వర్బ్గా ఉంది. దానికి బీ అనేది ఎక్స్ట్రా
మోడల్ వర్బ్గా ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాము. కావున ద రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్ టుమారో అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే మనకు దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. దాని ధర్మాల ఆధారంగానే పదార్థాలను మనం ఎలా వేరు చేయాలి, ఎలా తయారు చేయాలి అనేది మనకు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటే స్టేట్మెంట్ ఏ చూద్దాం. పుస్తకాల తయారీలో ప్లాస్టిక్ను ఉపయోగిస్తాము. ఏ మనకు సరికాదు, ఎందుకంటే పుస్తకాల తయారీలో కాగితాన్ని ఉపయోగిస్తాము. కుర్చీ తయారీలో కాగితంను ఉపయోగిస్తామన్నాడు, కానీ కుర్చీ తయారీలో ప్లాస్టిక్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది బి కూడా సరికాదు. సి చూద్దాం. పెన్ను తయారీలో ప్లాస్టిక్ మరియు లోహాన్ని ఉపయోగిస్తాము. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది, ఎందుకంటే పెన్ను తయారీలో ప్లాస్టిక్, మనకు పెన్ను యొక్క నిబ్బు తయారీలో ఈ లోహాన్ని ఉపయోగిస్తాం కాబట్టి స్టేట్మెంట్ సి సరైనదే. అప్పుడు ఏ బి మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటే మనకు ఆప్షన్ చూద్దాం. ఏ పదార్థం గుండా అయినా మనం చూడగలనంటే వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు. ఇది మనకు అపారదర్శక పదార్థం కాదు, పారదర్శక పదార్థం అని ఉండాలి. కావున ఆప్షన్ 1 సరికాదు. నీరు ఒక పాక్షిక పారదర్శకము. నీరు అనేది మనకు పాక్షిక పారదర్శకం కాదు, పారదర్శక పదార్థం అని ఉండాలి. ఆప్షన్ 2 సరికాదు. చెక్క ఒక పారదర్శక పదార్థం, ఇది అపారదర్శక పదార్థం చెక్క అనేది. మనం దాని గుండా అవతల వైపు చూడలేము. కావున ఆప్షన్ 3 సరికాదు. ఏది కాదు అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఏ పదార్థం గుండా మనం చూడలేమో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఇది మనకు సరికాదు, ఎందుకంటే అపారదర్శక పదార్థాలు అంటారు అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 1 సరికాదు. ఆప్షన్ 2 కూడా చూద్దాం. లోహాలు పాక్షిక పారదర్శకాలు. లోహాలు పాక్షిక పారదర్శకాలు కాదు, పారదర్శక పదార్థాలు అవుతాయి, అపారదర్శక పదార్థాలు అవుతాయి. కావున ఆప్షన్ 2 మనకు సరికాదు. అగ్గిపెట్టె ఒక పాక్షిక పారదర్శక పదార్థము. ఇది మనకు అగ్గిపెట్టె అనేది పారదర్శక కాదు, అపారదర్శక పదార్థం అవుతుంది. కావున ఆప్షన్ 3 కూడా సరికాదు. పైవన్నీ మనకు సరికానివిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ సరైనది ఏది అని అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ నీరు ఉన్న ప్రతి చోట బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఇది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి సముద్రపు నీటి నుండి ఉప్పును బాష్పీభవన ప్రక్రియ ద్వారా పొందుతాము. ఇది కూడా మనకు సరైనదే. ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి పదార్థం సంతృప్త ద్రావణం అంటాము. సంతృప్త ద్రావణాన్నే అంతకంటే మించి ఇంకా కరగలేకుండా ఉంటుంది. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక చికిత్స పెట్టెలో ఉండనిది. మనకు ప్రాథమిక చికిత్స పెట్టెలో టీంచర్ అయోడిన్ ఉంటుంది, జ్వరమాన్ అని ఉంటుంది, సబ్బు ఉంటుంది. పసుపు పొడి అనేది మనకు ప్రథమ చికిత్స పెట్టెలో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. మనకు ఇక్కడ సరికాని జత ఏది అవుతుంది అంటే కరిచిన ప్రాంతాన్ని యాంటీసెప్టిక్ లోషన్తో కడగాలి. ఇక్కడ పాము కాటుకు అని ఉంది. పాము కాటుకు యాంటీసెప్టిక్ లోషన్తో కడగకూడదు. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరికాదు. గాయాలకి మనము కాలిన గాయాలకు యాంటీసెప్టిక్ లోషన్ని పూస్తాము. కావున ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేది ఏవి? మనకు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయంటే విటమిన్లు వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన చర్మము కళ్ళును ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏది? విటమిన్ ఏ అనేది మనకు కళ్ళను చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. మనకు సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 3 సరికాని వాక్యంగా గుర్తించాలి. ఎందుకంటే కేసరాల సంఖ్య, ఆకర్షక పత్రాల సంఖ్య అన్ని పుష్పాలలో సమానంగా ఉంటుంది అని అన్నాడు. కానీ మనకు మొక్కకు లేదా పుష్పానికి కేసరాల సంఖ్య మరియు ఆకర్షక పత్రాల సంఖ్య వేరువేరుగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, అండకోశంలో భాగం కానిది. మనకు కేసరం అనేది అండకోశంలో భాగం కాదు, కేసరావళిలో భాగమే కేసరం. కావున ఆప్షన్ 4 సరికాదు. కీలము, కీలాగ్రం, అండాశయం అనేది అండాకోశంలో భాగాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దినప్పుడు కాగితం నూనె మరక ఏర్పడితే అందులో ఉన్నట్లు ఏది ఉన్నట్లు అంటే కొవ్వు అనేది మనకు ఉన్నట్లు. కాగితంపై కొవ్వు పదార్థం రుద్దితే అది మనకు నూనె మరకగా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలు ప్రధానంగా మనకు శరీరానికి ఏం అందిస్తాయి అంటే శక్తిని అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్,
చిలకడ దుంప, గోధుమలు, బియ్యం, బంగాళదుంప, చెరుకులో ఉండే ఆహార పదార్థాలు ఏవి అంటే మనకు ఏవి ఎక్కువ ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు అనేవి మనకు ఈ చిలకడ దుంప, గోధుమ, బియ్యంలో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరికానిది అంటున్నాడు. ఈ క్రింది వాక్యాల్లో సరికానిది ఏది అంటే చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. గోధుమ నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు అంటున్నాడు. ఇక్కడ గోధుమ నుండి పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను ఏరివేయడానికి ఏరివేత పద్ధతి సరైనది అవుతుంది. ఏరివేత పద్ధతి కావున ఆప్షన్ 1 సరికాదు. నెక్స్ట్, మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన పదార్థాలను ఇక్కడ నూర్పిడి అని ఉండాలి. నూర్పిడి పద్ధతి ద్వారా వేరు చేస్తాను, కానీ నూర్పిడి పద్ధతి ద్వారా వేరు చేసేయడం కాదు. ఇక్కడ బరువైన తేలికైనవి అనేది మనకు తూర్పారు పట్టడం అనేది మనకు తేలికైన మరియు బరువైన అనే అంశాలు ఉన్నప్పుడు తూర్పారు పట్టడం జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. పిండి రేణువుల నుండి మలినాలను తీర్చడం ద్వారా వేరు చేస్తారు, మనకు ఇక్కడ జల్లించడం ద్వారా వేరు చేస్తారు, కావున ఆప్షన్ 3 కూడా సరికాదు. పైవన్నీ అనేవి మనకు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాల ఉనికిని ఉపయోగించే ద్రావణం ఏది అంటే అయోడిన్ అనేది మనకు పిండి పదార్థాలు ఉపయోగించే ద్రావణము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ నిర్ధారణకు ఉపయోగించే ద్రావణం ఏది అంటే మనకు కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడాను ప్రోటీన్ నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థం ఉనికికి పరీక్ష చేసిన తర్వాత అందులో పిండి పదార్థం ఉన్నట్లయితే అది ఈ క్రింది రంగులలోకి మారుతుంది. ఏ రంగులోకి మారుతాయి అంటే నీలి నలుపు రంగులోకి మారుతాయి, కావున ఆప్షన్ 2 సరికానిది. ఆప్షన్ 2 సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యము ఏది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి అంటే మనం సాధారణంగా వారం రోజుల్లో తినేది ఆహారం మన ఆహారము. మనం ప్రతిరోజు తినేది ఆహారం, కావున ఆప్షన్ 4 సరికాదు, సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్ను ఇలా పిలుస్తారు. మనకు FSSAI, ఓకేనా. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమి అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకు దీని యొక్క ఫుల్ ఫామ్, కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్, సరైన జతను గుర్తించండి అంటున్నాడు. మనకు కాల్షియం ద్వారా ఎముకలు దంతాక్షయం అనేది ఏర్పడుతుంది, కావున ఎముకలు బలంగా ఉంటుంది, దంతాక్షయం ఏర్పడుతుంది. నెక్స్ట్, అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనేది వస్తుంది, ఇనుము లోపం వల్ల రక్తహీనత వస్తుంది, కావున ఇవన్నీ కూడా మనకు సరైన జతలే అవుతాయి. ఇవన్నీ సరైన జతలే. నెక్స్ట్ క్వశ్చన్, కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు. మనకు బియ్యం అనేది మనకు బియ్యంలో కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఇలా పిలుస్తారు. మనం గుల్మాలని పచ్చని మరియు మృదువైన కాండాలుగా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలు ఏవి అంటే పొదలని మనం కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలుగా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, 7 అంకె ఒకట్ల స్థానంలో ఉండే విధంగా ఏవైనా 4 విభిన్న అంకెలను ఉపయోగించి తయారు చేయగలిగే అతి చిన్న 4 అంకెల సంఖ్య. ఇక్కడ 4 అంకెల సంఖ్యని రాయాలంటున్నాడు. 4 అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఎంత ఉండాలంట? 7 ఉండాలంట. అలాగే అతి చిన్న సంఖ్య రాయాలంటే మనం విభిన్న సంఖ్యలను ఉపయోగించాలంటున్నారు. ఇక్కడ మనకు 4 అంకెల సంఖ్య రాయాలి కాబట్టి ఫస్ట్ 1 ఉండాలి, ఎందుకంటే 0 పెట్టినామనుకో అది 3 అంకెల సంఖ్య అవుతుంది, కావున 1 పెడతాం. తర్వాత ఇక్కడ 0 పెట్టవచ్చు, తర్వాత ఇక్కడ మళ్ళీ 0 పెడతామనుకో అది విభిన్న సంఖ్యలు కాదు, మనకు సేమ్ సంఖ్యలు ఉపయోగించకూడదు అన్నాడు, కాబట్టి మనకు 2 అనేది వాడాలి. 1027 అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 4 అంకె పదుల స్థానంలో ఉండే విధంగా ఏవైనా 4 విభిన్న అంకెలు ఉపయోగించి తయారు చేయగలిగే అతిపెద్ద అంకెల సంఖ్య 4 అంకెల సంఖ్య. ఇది కూడా మనకు 4 అంకెల సంఖ్యనే రాయాలంట. పదుల స్థానంలో 4 ఉండాలంట. విభిన్న అంకెలను ఉపయోగించాలంట. అతి పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి పెద్ద స్థానంలో 9 ఉపయోగించి మిగిలినది 8, 7 అనేది ఉపయోగిస్తే మనకు సరైనది అవుతుంది. 9847 అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 9741 అనే అంకెలను పునరావృతం కాకుండా ఉపయోగించి తయారు చేయగలిగే అతి చిన్న
4 అంకెల సంఖ్య మధ్య భేదం ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ అతిపెద్ద సంఖ్య ఏదో కనుక్కోవాలి. 9741 అనేది మనకు అతిపెద్ద సంఖ్య అవుతుంది. 1479 అనేది అతి చిన్న సంఖ్య అవుతుంది. ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 8262 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 4750ను పునరావృతం కాకుండా ఉపయోగించి తయారు చేయగల అతి చిన్న 4 అంకెల సంఖ్య. అతి చిన్న 4 అంకెల సంఖ్య అంటే మనము ఆరోహణ క్రమంలో రాయాలి. 0 5 7 4 7. ఇది మనకు 4 అంకెల సంఖ్య కాదు. కావున ఈ 5ని మనం ముందు పెట్టుకుని 0ని తర్వాత పెట్టుకోవాలి. కావున 5047 అనేది మనకు సరైనది అవుతుంది. ఇక్కడ మనకు 0457 అని మనకు ఆరోహణ క్రమంలో ఉంటాయి. కావున 0457 అప్పుడు ఈ 4ని ముందు పెట్టుకోవాలి కాబట్టి 4057 అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 బిలియన్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు అని అంటున్నాడు. 1 బిలియన్ అంటే మనకు ఎన్ని మిలియన్లు అంటే 1000 మిలియన్లనే మనం 1 బిలియన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది అని అంటున్నాడు. స్టేట్మెంట్, 1 మిలియన్కు 10 లక్షలు, ఇది మనకు సరైనదే. 1 కోటికి 10 మిలియన్లు, ఇది కూడా మనకు సరైనదే అవుతుంది. కావున AB 2 సరైనవే. x+5 యొక్క ఉత్తర సంఖ్య 9 అయినా x ఎంత అంటున్నాడు. ఇప్పుడు 9 అనేది ఉత్తర సంఖ్య అంటున్నాడు. ఇక్కడ మనకు దానికంటే ఉత్తర సంఖ్య అంటే దీని యొక్క ఉత్తర సంఖ్య అని అంటున్నాడు. 9 అనేది దానికంటే ముందున్నదే మనకు ఆ సంఖ్య అవుతుంది. x+5 అనేది అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ 9 కంటే ముందు సంఖ్య ఏది అంటే 8. x+5 = 8. x = 8 - 5 అంటే మనకు 3 అనేది మనకు సరైనది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సంఖ్యలు 0తో కలిపి ఏర్పరచునవి. సహజ సంఖ్యలకు 0తో ఏర్పడితే అవి మనకు పూర్ణాంకాలు అవుతాయి. పూర్ణాంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు వేరు. పూర్ణాంకాలు అంటే 0 1 2 3 అంటే 0కి సహజ సంఖ్యలు కలిస్తే పూర్ణాంకాలు. పూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ 0 ఉండాలి. ఇలా పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ 0 ఉంటే అవి పూర్ణ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 36 యొక్క కారణాంకం కానిది ఏది. ఇక్కడ మనకు 18 2 36 ఇది మనకు సరైనది అవుతుంది. 12 3 36 ఇది కూడా మనకు కారణాంకం అవుతుంది. 36 1 36 ఇది కూడా మనకు కారణాంకం అవుతుంది. 24 అనేది మనకు 36 యొక్క కారణాంకం కాదు. కావున ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, 1729 యొక్క ప్రధాన కారణాంకాల విభజనలో ఉండు ప్రధాన సంఖ్యల ఆరోహణ క్రమం. మనకు ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలా, అందులో ఆరోహణ క్రమం గుర్తించాలి. మనకు ఏది మనకు సరైనది ఆన్సర్ అవుతుంది అంటే 7 13 19 ఈ మొత్తాన్ని మనం ఇంటూ చేస్తే 1729 వస్తుంది. వాటి యొక్క ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దది కాబట్టి 17 13 19 అనేది మనకు సరైనది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ఏ సంఖ్యచే ఎల్లప్పుడూ నిశేషంగా భాగిస్తుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. 2 3 4 ఇవి 3 వరుస సంఖ్యలు. వీటిని మనం లబ్ధం చేసినప్పుడు 2 3 6 6 4 24 24 అనేది దేంతో నిశేషంగా భాగించబడుతుంది ఎల్లప్పుడూ అంటే మనకు 6 అనే సంఖ్యతో ఎల్లప్పుడూ నిశేషంగా భాగించబడుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైనది. స్టేట్మెంటే 3624 అను సంఖ్య 2చే నిశేషంగా భాగించబడుతుంది. ఇది మనకు సరైనది. ఎందుకంటే 1 స్థానంలో 4 ఉంది కాబట్టి 2చే నిశేషంగా భాగించబడుతుంది. 824 అనే సంఖ్య 3చే నిశేషంగా భాగించబడుతుంది. ఇది మనకు సరికాదు. ఎందుకంటే ఈ 8 2 4 వాటిని కలిపితే మనకు 14 వస్తుంది. ఈ 14 అనేది 3తో భాగించబడదు. కావున ఆప్షన్ బి అనేది మనకు సరికాదు. ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది. స్టేట్మెంట్ ఏ చూద్దాం. 43218 అను సంఖ్య 6చే నిశేషంగా భాగించబడుతుంది అని అన్నాడు. 6చే భాగించబడాలంటే 2చే మరియు 3చే రెండింటిచే భాగించబడితే అది 6చే నిశేషంగా భాగించబడుతుంది. చివరన 8 ఉంది కాబట్టి అది 2చే భాగించబడుతుంది. 3చే భాగించబడుతుందా లేదా అంటే మనకు ఇక్కడ 4 + 3 7 7 + 2 9 9 + 9 18 18/3 ఇది మనకు
3 6 18. కావున స్టేట్మెంట్ ఏ మనకు సరైనదే. 2తో భాగించబడుతుంది, 3తో కూడా భాగించబడుతుంది కాబట్టి 6తో కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ బి. 25,608 అను సంఖ్య 4 మరియు 8లచే నిశేషంగా భాగించబడుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు 4తో భాగించబడాలంటే చివరి 2 స్థానాలు 4తో భాగించబడాలి. 4 ఒకట్ల 4 రెంట్ల ఇది మనకు భాగించబడుతుంది. 8చే భాగించబడాలంటే చివరి 3 స్థానాలు 8చే భాగించబడాలి. 608/8 8 56 6 ఉంటుంది. 8 64 అంటే ఇది భాగించబడదు. కావున మనకు స్టేట్మెంట్ బి అనేది సరికాదు. ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 32, 24, 48 పరిమాణం కలిగిన నూనె పాత్రల నుండి పూర్తిగా కొలుచుటకు కావాల్సిన పాత్ర గరిష్ట పరిమాణం ఎంత? ఈ గరిష్ట పరిమాణం అంటే ఏమని చెప్పినాము? గాసాబా కనుక్కోవాలని చెప్పినాము. 32, 24, 48 వీటి యొక్క గరిష్ట అంటే ఈ 3 నంబర్లు కూడా ఒకే దానితో మనకు భాగించబడాలి. మనకి ఏది భాగించబడుతుంది అంటే 8 అనేది భాగించబడుతుంది. కావున ఆప్షన్ 2 అనేది మనకు గాసాబా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కొక్క నోటు పుస్తకంలో 32 పేజీలు మరియు 40 పేజీలు లేదా 48 పేజీలు ఉండేలా తయారు చేయాలంటే కావాల్సిన కనీస సంఖ్య. ఇప్పుడు మనకు 32కి 40కి 48కి కాసాగు కనుక్కుంటే కావాల్సిన కనీస సంఖ్య వస్తుంది. వీటి యొక్క కాసాగా మనం మొత్తం కనుక్కోవాలి. దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది అంటే ఆప్షన్ 2 480 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఆడిటోరియం నందు వరుసకు 27 కుర్చీలు 33 కుర్చీలు ఏర్పాటు చేయాలంటే కావాల్సిన కనీస కుర్చీల సంఖ్య. ఇది కూడా సేమ్ మనకు కాసాగు కనుక్కోవాలి. 3 9s 3 11s ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే 3 × 9 × 9 11 ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే మనకు ఎంత ఆన్సర్ వస్తుంది అంటే 297 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సమాంతర రేఖల యొక్క నమూనా గుర్తించండి. సమాంతర రేఖల యొక్క నమూనా ఏది అంటే కిటికీ అడ్డ కమ్మీలు ఇది మనకు సమాంతర రేఖలే. రేకు స్కేలు యొక్క ఎదురెదురు అంచులు ఇది కూడా మనకు సమాంతర రేఖలే. రైలు పట్టాలు కూడా సమాంతర రేఖలు కాబట్టి పైవన్నీ సరైనవే. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ రేఖాఖండం అనేది రేఖలో ఒక ఖచ్చితమైన భాగం. ఇది మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్ రేఖాఖండం యొక్క పొడవును కొలవడం సాధ్యం కాదు. రేఖాఖండం మనకు చివరన 2 బిందువులు ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మనం కొలవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ బి సరికాదు. ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ జ్యామితీయ పెట్టిలోని స్కేలులో ప్రతి సెంటీమీటరు 10 ఉపభాగాలుగా విభజించబడుతుంది. అయినా ఒక్కొక్క ఉపభాగం ఎంతకు సమానము అంటే మనకు 1 మిల్లీమీటర్కు సమానం ఉంటుంది. ఒక భాగం అనేది ఒక్కొక్క మిల్లీమీటర్కు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి 1/2 అంటే సగం సవ్య దిశలో తిరిగితే పరిభ్రమణం చేసినప్పుడు ఏ దిశలో ఉంటాడు? ఇప్పుడు తూర్పున ఉంటాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సగం తిరిగినాడు అనుకోండి ఏ దిశలో ఉంటాడు అంటే పడమర దిశలో ఉంటాడు అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ ఎదురెదురు భుజాలు సమానంగా మరియు సమాంతరంగా గల చతుర్భుజం ఏది అంటే మనకు సమాంతర చతుర్భుజం అవుతుంది. ఇవి సమానంగా ఉంటుంది. అలాగే ఇవి కూడా సమానంగా ఉంటాయి, సమాంతర దిశలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమానంగా గల చతుర్భుజం ఏది అంటున్నాడు. మనకు ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి కానీ సమానంగా ఉండవు. ఒక జత మాత్రమే సమానంగా ఉంటాయి. కావున దీన్ని ఏమంటారు అంటే మనము ట్రెపీజియం అంటారు. సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అన్ని భుజాలు పొడవులు సమానంగా గల చతుర్భుజం. అన్ని భుజాలు సమానంగా గల చతుర్భుజం ఏది అంటే రాంబస్ సమచతుర్భుజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటున్నాడు. అర్ధభ్రమణం యొక్క కోణం పేరు పరావర్తన కోణం అంది. కానీ అర్ధభ్రమణం పేరు ఏమంటే మనకు సంపూరక కోణం అంటే మనకు 180 డిగ్రీలు. స్టేట్మెంటే సరికాదు. 4వ వంతు భ్రమణం యొక్క కోణం పేరు లంబకోణం. మనకు 90 degrees అనే లంబకోణం అంటారు. ఇప్పుడు పూర్తి భ్రమణం అంటే 360. దాంట్లో 4వ వంతు అంటే 4తో డివైడ్ చేయాలి. 4 1s
4 9 36 90 డిగ్రీస్. కావున 90 డిగ్రీస్ని లంబకోణం అంటారు కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది, అంటే బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానలో సరికానిది. స్టేట్మెంట్ ఏ, లంబకోణం కొలత కంటే ఎక్కువ కొలత ఉన్న దానిని సరళ కోణం అంటారు అని ఉంది. ఇక్కడ లంబకోణ కొలత కంటే ఎక్కువగా ఉండేదాన్ని ఏమంటారంటే దీన్ని అధిక కోణం అంటారు. ఎందుకంటే అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండేది. ఇక్కడ కూడా మనకు లంబకోణం కొలత కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, లంబకోణ కొలత కంటే తక్కువ ఉన్నదాన్ని శూన్య కోణం అంటారు. శూన్య కోణం అంటే 0 డిగ్రీస్, కానీ లంబకోణం కంటే తక్కువ ఉండేది అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉండేది అల్పకోణం అవుతుంది. కావున స్టేట్మెంట్ బి కూడా సరికాదు, ఏది కాదు, ఏ మరియు బి అనేది సరికాదు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 యొక్క గుణిజాలలో 8వ గుణిజం ఏది? 7 గుణిజం అంటే మనం 1 × 2 × 3 అట్లా చేసుకుంటూ పోవాలి. 8వ గుణిజం అంటే 8తో ఇంటూ చేయాలి, కాబట్టి 7 × 56, ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో 2 మరియు 10 యొక్క ఉమ్మడి గుణిజం కానిది ఏది? మరి 2 మరియు 10 ఆ రెండింటి యొక్క ఉమ్మడి గుణిజం కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 4 ఏది కాదు అంటాం. ఎందుకంటే ఈ 20 అనేది 2 మరియు 10 యొక్క గుణిజమే, 40 కూడా 2 మరియు 10 యొక్క గుణిజమే, ఉమ్మడి గుణిజమే, 50 కూడా మనకు 2 మరియు 10 యొక్క గుణిజమే. కావున ఏది కాదు అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 680 లీటర్లు కిరోసిన్ నూనె ఉంటుంది. 2 ట్యాంకర్ల కిరోసిన్ నూనె ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ 850 మరియు 680 యొక్క ఖచ్చితంగా కొలవగలిగే గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనాలి అంటున్నాం. గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనేది అంటే మనకు గాసాబా. దీని యొక్క గాసాబా ఎంత అవుతుంది అంటే మనకు 170 అనేది మనకు సరైనది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్నింగ్ వాక్లో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. అడుగుల కొలతలు వరుసగా 80 సెంటీమీటర్లు, 85 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు. ఒకే దూరంలో అడుగులు పూర్తి చేసేలా నడవవలసిన కనీస దూరం ఎంత? మనకు ఎంత ఆన్సర్ అవుతుంది అంటే మనకి దీని యొక్క కనీస దూరం అడిగినాడు కాబట్టి కాసాగు కనుక్కోవాలి. 80 మరియు 85, 90 దీని యొక్క కాసాగు కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 12240 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఒక గది పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 825 సెంటీమీటర్లు, 675 సెంటీమీటర్లు, 450 సెంటీమీటర్లు అయిన గది యొక్క 3 కొలతలు సరిగ్గా కొలవగల టిప్ యొక్క పొడవు ఎంత? మనం దీని యొక్క గాసాబా కనుక్కుంటే టిప్ యొక్క పొడవును మనం కనుక్కోవచ్చు. కావున దీనికి ఆన్సర్ మనం ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 అనేది మనకు 75 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలానికి ముందే మన దేశంలో అద్భుతమైన నాగరికత ఉందని తెలిపిన సంవత్సరం ఏది అంటే ఆప్షన్ 2 1920 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. 1850లో ఈ 2 నగరాల మధ్య రైలు మార్గం నిర్మించుటకు ప్రయత్నించినప్పుడు సింధు నాగరికత చెందిన ఇటుకలు బయలుపడ్డాయి. ఏ 2 నగరాల మధ్య రైలు మార్గము అంటే మనకు లాహోర్ మరియు కరాచీ. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ఈ నది ప్రాంతంలో వికసించింది. సింధు మరియు గగ్గర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ప్రభుత్వం నడిపినది ఎవరు అంటే ఫారోలు అనే రాజులు మనకు ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ప్రభుత్వాన్ని నడిపారు. నెక్స్ట్ క్వశ్చన్, మెసపటోనియా ప్రజల లిపికి గల పేరు ఏమిటి? మెసపటోనియా లిపికి గల పేరు ఏమిటి అంటే క్యూనిఫార్మ్. హోరియోగ్లిఫిక్ అనే లిపి ఈ క్రింది ప్రాచీన నాగరికతకు చెందినది. ఏ దానికి చెందినది అంటే ఈజిప్ట్ నాగరికతకు చెందినదే ఈ హోరియోగ్లిఫిక్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణాన్ని సంస్కృతంలో రచించినది వాల్మీకి. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞయాగాలు అధికంగా చేయు సాంప్రదాయం ఏర్పడిన కాలం ఏ కాలంలో ఏర్పడింది అంటే మనకు ఆప్షన్ 2 తొలి వేద కాలంలో యాగాలు చేసే సాంప్రదాయం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలంలో ప్రాధాన్యత పొందిన స్త్రీ దేవతలు. మలివేద కాలంలో ఏ దేవతలు
ప్రాధాన్యత పొందారంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు కూడా మలివేద కాలంలో ప్రాధాన్యత పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది లోయలోని నదుల వెంట ప్రజలు పెద్ద ఎత్తున స్థిరపడుట ప్రారంభమైన కాలము. ఎప్పుడు మనకు స్థిరపడటం ప్రారంభించారు అంటే 2700 సంవత్సరాల పూర్వమే ఈ నది వెంట మనకు మహాజనపదాలు అని ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదాల కాలంలో భూ యజమానికి గల పేరు. మనకు గహపతి అని మహాజనపద కాలంలో భూ యజమానికి గల పేరు. నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపద కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుటకు గల కారణము. ఏది మనకు వ్యవసాయ ఉత్పత్తులకు పెరగడానికి కారణం అంటే ఇనుప నాగల వినియోగము, వరి నారు పోయు విధానము, అభివృద్ధి చెందిన నీటిపారుదల, ఇవన్నీ కూడా మనకు మహాజనపద కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుటకు కారణంగా చెప్పుకుంటాము. గాంధార జానపదం ఈ క్రింది నది తీరాన గలదు. ఏ నది కింద ఉండే అంటే జీలం నది కింద. నెక్స్ట్ క్వశ్చన్, సురసేన జానపదంకు పశ్చిమ దిక్కున గల జానపదం ఏది. ఏది మనకు సురసేనకు పశ్చిమ దిక్కున ఉండేది అంటే మత్స్య. నెక్స్ట్ క్వశ్చన్, పాంచాల జానపదం ఈ క్రింది నది ఇరువైపులా ఉంది. ఏ నది వైపున ఉంది అంటే గంగా నది వైపున ఇరువైపులా ఉంది. మహాజనపదాలు రాజధానుల జతలో సరికానిది. ఏది మనకు సరికానిది అంటే సురసేన. ఇక్కడ విదిశ అని ఉంది కానీ సురసేనకు ఏది రాజధాని అంటే మధుర అనేది రాజధాని అవుతుంది. కావున ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాల్లో సరికానిది ఏది. ఈ క్రింది వాక్యాల్లో సరికానిది ఏది అంటే తూర్పున గల చివరి మహాజనపదము గణసంగం అని ఉంది. ఇక్కడ గణసంగం కాదు, అంగ అనేది మనకు తూర్పున ఉన్న చివరి మహాజనపదంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వీకుల జీవన విధానమును గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయు శాస్త్రము పురావస్తు శాస్త్రంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సిత్తపీఠిక గురించి సరైనది. స్టేట్మెంట్ ఏ, ఇది బౌద్ధ వాంగ్మయంకు చెందినది. ఇది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, ఇందులో 5 నికాయాలు ఉన్నాయి. ఇది కూడా సరైనదే. ఇందులో మొదటి నికాయ దిగానికాయ, ఇది కూడా సరైనది. కావున ABC సరైనవి. సుత్తపీఠికలో గల 2వ నికాయను గుర్తించుము. మనకు 2వ నికాయగా దేన్ని చెప్పుకుంటామంటే మధ్యమ నికాయని 2వ నికాయగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదాల సంఖ్య. మహాజనపదాలని 16 మహాజనపదాలు ఉన్నాయి. అందుకే దాన్ని షోడాశ మహాజనపదాలు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కౌటిల్యుని గురించి ఈ క్రింది వాక్యాలు సరికానిది ఏది. కౌటిల్యుడు ఆప్షన్ 2 ఇతను రచించిన గ్రంథం అష్టాధ్యాయి అనింది. కానీ కౌటిల్యుడు రచించిన గ్రంథము అర్థశాస్త్రం. కావున ఆప్షన్ 2 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యంలో మొగస్తనీస్ గురించి అసత్య వాక్యం ఏది. ఇక్కడ మనకు మొగస్తనీస్ గురించి అసత్య వాక్యం ఏది అంటే ఇతను అశోకుని ఆస్థానంలో ఉన్నాడు అని. కానీ మొగస్తనీసు అశోకుని ఆస్థానంలో కాదు, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నాడు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నాడు. కావున ఆప్షన్ 2 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య వంశంలో తొలి పాలకుల సరైన వరుస క్రమము. మనకు చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఎవరు వచ్చినారు అంటే బిందుసారుడు వచ్చినారు. బింబిసారుడు కాదు, బిందుసారుడు. బిందుసారుడు వచ్చాడు తర్వాతనే అశోకుడు. అశోకుని తండ్రి పేరు బిందుసారుడు. బిందుసారుడు తండ్రి పేరు చంద్రగుప్త మౌర్యుడు. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వెసార వాస్తు శిల్పకళ ఈ రెండింటి మేలు కలయిక. ఏ రెండింటి యొక్క మేలు కలయిక అంటే మనకు ద్రావిడ మరియు నగార ఈ రెండింటి యొక్క శిల్పకళల కలయికనే వెసార అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పట్టడగల్లో గల దేవాలయాల గురించి సరైన వాక్యం గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, మొత్తం దేవాలయాలు 10. ఇది మనకు సరైనదే. నెక్స్ట్, నగార శైలిలో నిర్మించిన ఆలయాలు 4 సరైనదే. ద్రావిడ శైలిలో నిర్మించిన ఆలయాలు 4 సరైనదే. కావున మనకు ఆప్షన్ 1 ABC 3 కూడా పట్టడగల్ దేవాలయానికి సంబంధించి సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, పట్టడగల్లో నగార శైలిలో నిర్మించబడిన ఆలయము ఏది అంటే మనకు ఆప్షన్ 2 పాపనాథ ఆలయం అనేది మనకు పట్టడగల్లో నగార శైలిలో నిర్మించబడిన ఆలయము. నెక్స్ట్, పట్టడగల్లో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన దేవాలయము ఏది అంటే మనకు విరూపాక్ష ఆలయము, సంగమేశ్వర ఆలయము. ఇవి 2 కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 4 1 మరియు 2. నేను అశోకుని 4 సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో కూడా ఉన్నాను. నేను ఎవరిని అంటే ఇక్కడ మనకు చక్రం అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది.
నేను గుప్తుల వంశానికి చెందిన రాజును, దేశంలో ఉన్న అందరూ రాజులను ఓడించాను, నా పేరేమిటి? ఇక్కడ మనకు అందరూ రాజులను ఓడించడం గుప్తులకు సంబంధించి ఎవరు అంటే సముద్రగుప్తుడు. ఇతను అపజయం ఎరగని వ్యక్తి, కావున ఆప్షన్ 2 సరైన వ్యక్తి. నెక్స్ట్, మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను, నేను మొదటి మహేంద్రవర్మ కుమారుడిని, నా పేరు ఏమిటి? ఇక్కడ మనకు మహేంద్రవర్మ కుమారుడి పేరు ఏం పేరు అంటే నా మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, పట్టడగల్ అనే గ్రామం గల ప్రదేశము కర్ణాటకలోని బాదామి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్యుల రాజుల యొక్క రాజధాని. చాళుక్యుల రాజధాని ఏది అంటే మనకు బాదామి అనేది మనకు చాళుక్యుల రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది తీరంలో రెండవ పులకేశిచే ఓడింపబడిన రాజు ఎవరు అంటే హర్షుడు అనే రాజు రెండవ పులకేశి చేతిలో నర్మదా నది ఒడ్డున ఓడిపోయారు. నెక్స్ట్, ఐహోలు శిలాశాసన రూపకర్త ఎవరు అంటే మనకు రవికీర్తి ఐహోలు శిలాశాసనాన్ని రెండవ పులకేశి యొక్క విజయానికి సంబంధించి ఈ ఐహోలు శిలాశాసనంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐహోలు అనే ప్రాంతం ఈ జిల్లాలో ఉంది. ఐహోలు అనేది మనకు ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని బాగల్కోట్ వద్ద ఐహోలు అనే ప్రాంతం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హర్షుడిపై రెండవ పులకేశి సాధించిన విజయాన్ని తెలుపు శాసనం, ఇందాకే చెప్పుకున్నాం ఏది అంటే ఐహోలు శాసనము. నెక్స్ట్ క్వశ్చన్, అభినవ నన్నయ్యగా బిరుదాంకితుడిగా నవ్య కవితా పితామహుడిగా ఎవరు పేరు పొందారు? ఎవరు అంటే అభినవ నన్నయ్య అని నవ్య కవితా పితామహుడిని ఎవరిని అంటారంటే రాయపులూరు సుబ్బారావుని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర భాష అమృత మధ్వక్షరాలు అనే పద్యాన్ని రచించినది ఎవరు అంటే వేటూరు ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దక్షిణాఫ్రికా నవల రచయిత, కథా రచయిత, సంపాదకులు, కవి ఎవరు అంటే మనకు జాన్ కోప్ దక్షిణాఫ్రికా నవల రచయిత, కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణాశ్రీ, అరుణ కిరణాలు మొదలైన ప్రసిద్ధ ఖండకావ్యాలు రచించినది ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారినే మనము కరుణాశ్రీగా పిలుస్తాము. కరుణాశ్రీ గారి ఈ రచనలన్నీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రమ్యలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు ఎవరు రచించారు అంటే మనకు ఆప్షన్ 2 రాయపులూరు సుబ్బారావు గారు ఈ రమ్యలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయకపోతే అది అసమాపక క్రియ, ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలు సమాధానం వచ్చే పదాలను కర్మ అంటారు, ఇది కూడా మనకు సరైనదే. AB 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాక్యం కానిది మనకు ఆప్షన్ 4 అనేది మనకు సరైన వాక్యం కాదవుతుంది. ఎందుకంటే శరీరంలో జరిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణని ఆహార అభినయం అని అంటారు, కానీ శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ చేయడాన్ని సాత్వికాభినయం అంటారు. ఇక్కడ ఆహార అభినయం అంటే దుస్తులు మంచిగా ధరించడం ద్వారా అది మనకు ఆహార అభినయం అవుతుంది, దుస్తులకు సంబంధించినది, కావున ఆప్షన్ 4 సరికాని వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. రోట్లో తలదీర్చి రోకటి పోటుకు వెరచినట్లు, ఇక్కడ సామెత ఉంది, ఇది మనకు సరైన ఆ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ బి, ఆవులిస్తే పేగులు లెక్కించినట్లు, ఇది సూక్తి అని ఇచ్చినాడు కానీ మనకు సామెత, ఇది కూడా మనకు సామెతే అవుతుంది, కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించాలి. ఈ వాక్యంలో స్టేట్మెంట్ ఏ, కర్త సంఘ సంస్కర్తలు ఎవరు అనేది మనకు ఎవరు, దానికి సమాధానం ఏమొస్తుంది, సంఘ సంస్కర్తలు వస్తుంది కాబట్టి కర్త అనేది మనకు సరైనది. కర్మ, ఎవరిని, దేనిని, వేటిని, దేనిని అంటే దురాచారాలను, కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. AB 2 సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారానికి సమూహం అంతా కలిసి ఏకగ్రీవంగా ఒకే విధంగా అభిప్రాయాన్ని సూచించడం చేసే ప్రయత్నం. ఇప్పుడు మనం చర్చలో పాల్గొని సమస్యకు పరిష్కారాన్ని కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతుంది, కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాల పద్ధతి ద్వారా బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసినది విద్యార్థుల అభిరుచి ఆధారంగానే మనము ప్రయోగాలను ఎంచుకోవాలి, దాని ప్రకారంగానే ఉపాధ్యాయుడు ప్రయోగాలు చేపించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం కానిది ఏది? మనకు ప్రయోగశాల పద్ధతి యొక్క ప్రయోజనం కానిది అంటే ప్రయోగశాల కాల వ్యయం ఎక్కువ, ఇది మనకు ప్రయోగశాల పద్ధతి యొక్క పరిమితి అవుతుంది, మనకు ఎక్కువ కాలం అవుతుంది ప్రయోగశాల పద్ధతి అనేది, కావున ఆప్షన్ 4 అనేది మనకు ప్రయోగశాల పద్ధతి యొక్క ప్రయోజనం కాదు, అది పరిమితి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస పద్ధతి యొక్క లక్షణం కానిది. ఇక్కడ
ఉపన్యాస పద్ధతిలో లక్షణం కానిది ఏది అంటే ప్రత్యక్ష అనుభవము. ప్రత్యక్ష అనుభవం అనేది మనకు ఉపన్యాస పద్ధతిలో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది అంటున్నాడు. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది అంటే ఆప్షన్ 2 ఆమ్స్ట్రాంగ్ అనేది మనకు ప్రాజెక్ట్ పద్ధతి అని ఇచ్చినాడు. కానీ ఆమ్స్ట్రాంగ్ అనేది ఏ పద్ధతిని కనుగొన్నారు అంటే అన్వేషణ పద్ధతిని కనుగొన్నారు. కావున ఆప్షన్ 2 మనకు సరికాని జతగా గుర్తించాలి. మిగిలిన 3 జతలు కూడా సరైన జతలే. నెక్స్ట్ క్వశ్చన్, సమస్యలో ఉన్న అంశాలు పరస్పర ఆధార సంబంధాలను అర్థం చేసుకొని సమీకరణాలను రాసుకొని సాధించడము. ఇక్కడ మనకు సమీకరణాలను రాసుకొని పరిష్కరించడం అనేది మనకు ప్రవచనాల పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది. వినియోగదారులు మనము నిజ జీవితంలో దీన్ని ఉపయోగిస్తాము. ఆనందదాయక పరికల్పన అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భౌతికంగా చేయడం అనే దాన్ని అనుసరించి ప్రయోగాత్మక సమస్య పరిష్కరణయే అన్నది అని పేర్కొన్నది ఎవరు? మనకు బట్టన్ అనే శాస్త్రవేత్త భౌతికంగా చేయడం అనే దాన్ని అనుసరించే ప్రయోగాత్మక సమస్య పరిష్కరణం అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కృత్యాధార అభ్యసన సూత్రం కానిది. ఇక్కడ శ్రవణ శక్తి పెంపొందించడం అనేది మనకు కృత్యాధార అభ్యసన సూత్రం కాదు. మిగిలినవన్నీ కూడా కృత్యాధార అభ్యసన సూత్రాలే. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ను నీలి రంగు లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించిన ఉత్తమ బోధన పద్ధతులు ఏవి అంటే మనకు ఫస్ట్ మనం ఉపాధ్యాయుడు ప్రదర్శన చేసి చూపించాలి. తర్వాతనే పిల్లలతో ప్రయోగం చేపించాలి. కావున ప్రదర్శన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి అనేది మనకు సరైన ఉత్తమ పద్ధతులుగా చెప్పుకుంటాము. ఇది ఈరోజు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. మనం ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం స్టార్ పబ్లికేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ని డిఎస్సి ఎగ్జామ్ వరకు రాయాలనుకుంటే 998866883021 అనే నెంబర్కు ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేయండి వాట్సాప్లో. మేము గ్రూప్లో జాయిన్ చేస్తాం. మీరు ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.